బట్ ఎవరైనా సరే దీన్ని చేసేటువంటి ఇది మైక్రోస్కోపిక్ సర్జరీ అండి. ఫస్ట్ మేము మైక్రోస్కోప్ ఫిక్స్ చేసుకొని టార్గెట్ ఫిక్స్ చేసి పేషెంట్ అక్కడ పడుకోబెడతాం. పడుకోబెట్టిన తర్వాత మాకు 40 రెట్లు పెద్దగా కనబడుతుందండి. మేము చూస్తుందంతా కూడా అక్కడ ఉంటుంది కాదు, పెద్దగా కనబడుతుంది. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే యాక్చువల్గా ఉండేది చిన్నదే ఉంటుంది. దాంట్లో సూచర్ ఎలా వేయాలి, ఎలా కింకింగ్ కాకుండా చూడాలి, ఇవన్నీ కూడా నేర్పేటువంటి విషయాలండి. చాలా ఐ స్ట్రెయిన్ కలుగుతుంది. ఆల్మోస్ట్ 8 అవర్స్ మేము ట్రైనింగ్ చేసిన తర్వాత మా టెక్నిక్ చూసినాకనే వాళ్ళు పాస్ చేస్తారండి. అంత ఈజీగా మమ్మల్ని క్వాలిఫై చేయలేదు. మైక్రో సర్జన్ అనే వాళ్ళు చాలా స్పెషల్ సర్జన్స్. ఎందుకంటే అందరూ కంటి చూపుతో కనబడే చేసేస్తున్నారు. కానీ ఇక్కడ మైక్రోస్కోప్ ఆధారంగా అంత సూక్ష్మమైన దాంట్లో చేయాలి. చాలా ప్రెసిషన్ ఉండాలి. చేతిలో ట్రెమర్ ఉండకూడదు. మరీ ముసలోళ్ళు అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వరండి. ఎందుకంటే ఒక ఆల్రెడీ ఒక వణుకుంటుంది చేతిలో. కలిపేటువంటి రంధ్రాలు ఇలా ఉంటాయి చూడండి. ఇది టెస్టిస్ అనుకుందాం, ఇది అక్కడ నాళం. వీటిలో కరెక్ట్గా మేము ABCD అని రాసుకుంటాం. రాసుకొని ఆ రెండింటిని కరెక్ట్ అప్రాక్సిమేట్ చేయాలి. ఏమాత్రం వంకర్ టింకర్ చేస్తే అది కింక్ అయిపోతుంది. కింక్ అయితే ఉన్న రంధ్రం పోతుంది. దీని సక్సెస్ రేట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 60 to 70% అండి. అంటే ముగ్గురికి మనం ఆపరేషన్ చేస్తే ఇద్దరికి సక్సెస్ అవుతుంది, ఒకళ్ళకి కాదు. కానీ వాళ్ళకు మనం కావాలని బాగా చేయలేదు అనుకోకూడదండి. ఎందుకంటే ఈ నాళాలు అట్లా ఉంటాయి. అవి కొన్నిసార్లు అందులో బ్లడ్ క్లాట్ అవుతుంది, కొన్నిసార్లు కింక్ అవుతుంది, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ వాపు వల్ల అది మూసుకుపోవచ్చు. ఏదేమైనా ఈ మైక్రోస్కోపిక్ సర్జరీ అనేది పురుషులకు ఒక వరం అండి. ముఖ్యంగా జీరో కౌంట్ ఉన్న వాళ్ళకు. జీరో కౌంట్ దురదృష్టవశాత్తు చాలా హై ప్రొఫైల్ పర్సన్స్కి వస్తుందండి. కంపెనీ CEOలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇంటలెక్చువల్స్, సైంటిస్టులు వీళ్ళందరూ వస్తే వాళ్ళ కౌంట్ జీరో ఉంటుంది. అదే లేబర్ పని చేస్తుంటారు, మేస్త్రి పని చేస్తుంటారు, మట్టి పని చేస్తుంటారు, వాళ్ళకి కౌంట్ సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు మట్టిలో ఆడుతుంటారు, వాళ్ళకే ప్రాబ్లం లేదు. ఎందుకు అలా జరిగింది అంటే సైకలాజికల్గా ఉన్న స్ట్రెస్ వల్ల మేల్ హార్మోన్ సరిగ్గా తయారు కాకపోవచ్చు, టెస్టిస్ మీద స్టిమ్యులేషన్ సరిగ్గా లేకపోవచ్చు. వారి దృష్టి అంతా కూడా ఇంటలెక్చువల్ వాటి మీద ఉంటుందండి. అంత తప్పితే యాక్చువల్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఎవరి కంట్రోల్లో లేదు. ఇక్కడ చూద్దాం, ఇది క్లీవ్లాండ్ క్లినిక్ అండి. ఇది అమెరికాలో ఒహాయో స్టేట్లో ఉంది. గ్లిక్మెన్ యూరాలజీ సెంటర్ అండి దీన్ని. ఇక్కడ నేర్పించే క్రమంలో దిస్ ఇస్ క్రైల్ బిల్డింగ్ వేర్ వి గాట్ ట్రైన్. ఇది ఎడ్యుకేషనల్ సెంటర్ అండి. ఇది ప్రపంచంలో నెంబర్ 1 ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్. అలా చేయడం మాకు అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే అక్కడ వెళ్ళడమే కష్టం, అందులో క్వాలిఫై అవ్వడం కష్టం. వెబ్సైట్లో ఉంటుందండి అక్కడ ఉన్న పాత స్టూడెంట్స్ ఎవరు ఇండియా అని చెప్పి. నేను వెళ్ళినప్పుడైతే ఐ వాజ్ ద ఫస్ట్. ఆ తర్వాత కొంతమంది వెళ్ళారు. దిస్ వాజ్ ఇన్ 2013. అయితే ఈ మొత్తంలో మాకు నేర్పించేది ఏంటంటే మేము సర్జరీ ఎంత చేసి మాకు యానిమల్ మీద చేపిస్తారండి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మీద ట్రైనింగ్ సర్జన్స్కి ఇవ్వరు. అక్కడ లిటిగేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యానిమల్స్కి సర్జరీ చేయించేవాళ్ళు. ర్యాబిట్స్ కానీ, మంకీస్ కానీ, పిగ్స్ కానీ వాటి మీద చేయించేవాడు. పేటెన్సీ రేట్స్ ఎంత, ఈయన సర్జరీ చేస్తే ఏమవుతుంది, స్పర్మ్స్ వస్తూనే లేదా, ఇవన్నీ చాలా వెరిఫైయింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వాటి తర్వాత క్వాలిఫై చేశారండి. ఈయన ప్రొఫెసర్ అంగర్ మేయర్ అని, ఈ స్టిల్ దేర్. ఈయన మా ఎగ్జామినర్. వారు చూసి ఎక్సలెంట్ టెక్నిక్ ఉంది మీరు చేసిన దాంట్లో, చేసిన కొద్దీ ప్రాక్టీస్ వల్ల మీకు పెరుగుతుంది తప్పితే యువర్ టెక్నిక్ ఈజ్ ఓకే అని ఆయన క్వాలిఫై చేసిన వ్యక్తి. ఇక్కడ చూద్దాం, ఈ మైక్రోస్కోప్ ఒకసారి మనం మైక్రోస్కోప్ చూసి సర్జరీ చేసినాక మళ్ళీ ఒక 20 minutes కళ్ళు మూసుకొని పడుకోవాలి. ఎందుకంటే మనిషిని చూస్తే కనపడరండి, డల్ అయిపోతుంది. కాబట్టి సర్జరీ కాగానే అక్కడ పడుకుని అకామిడేషన్, మన లెన్స్కి అకామిడేషన్ అయిన తర్వాత మళ్ళీ 20 minutes తర్వాత కళ్ళు తెరిస్తే మెల్లమెల్లగా మామూలు మనుషులు కనబడుతుంటారు. కాబట్టి ఇంత స్ట్రెయిన్ ఉన్నటువంటి ఈ సర్జరీ కొద్దిమంది మాత్రమే చేయగలరు. దాని రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఉంటాయని చెప్పడం కూడా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్ ఇచ్చేటప్పుడు చెప్తారండి వాళ్ళు, ఎవరికైనా సరే గ్యారంటీ అనేది ఇన్ఫర్ట్లు ఇవ్వరు. ఎందుకంటే ఒకసారి సర్జరీ చేసినాక వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే కంపల్సరీగా మాకు సర్జరీ సక్సెస్ అవుతుంది, మన సర్జరీ చేసిందే మన పిల్లలు కలగడానికి కదా, మరి సక్సెస్ కాకపోతే ఎందుకు చేసినట్టు అనే ఒక నిందారోపణ కూడా రావచ్చు. అందుకని ముందే చెప్తాం, దీంట్లో కౌన్సిలింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే సర్జరీ సక్సెస్ అయినా కాకపోయినా టెక్నిక్ ఎలా చేసాం దాని వీడియో కానీ దాని ఎవిడెన్స్ కానీ ఇచ్చేస్తాం తప్పితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రిజల్ట్ అనేది మనం గ్యారంటీ ఇవ్వలేం. మోస్ట్ ఆఫ్ ది టైం 60 to 70% సక్సెస్ రేట్ బాగానే ఉందండి. ఆ తర్వాత ఇక్కడ చూద్దాం, మేము చేసే టెక్నిక్లో ఇది గ్లిక్మెన్ యూరాలజికల్ సెంటర్ అంటారండి వీళ్ళు. ఎవ్రీడే చేసిన సర్జరీస్ ప్రతిదానికి మళ్ళీ ఆడిటింగ్ ఉంటుందండి. ఏం జరిగింది, ఈ పేషెంట్లో ఎందుకు సక్సెస్ కాలేదు, ఎందుకు కింకింగ్ అయింది, ఇవన్నీ. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేర్పించే టెక్నాలజీ ఇది మైక్రోస్కోప్. ఇక్కడ ఇంకో లెన్స్ కనబడుతుంది. అంటే మేము ఇందులో చూసుకుంటూ ఉండాలండి. మెయిన్ సర్జన్ మా ప్రొఫెసర్స్ ఏం చేస్తున్నారనే వాళ్ళు ఇక్కడ చేస్తుంటే ఇది లెర్నింగ్ లెన్స్, ఇందులో చూసుకుంటూ నేర్చుకునే వాళ్ళం. ఎందుకంటే మనకి ఎట్లా కనబడదు, ఆపరేషన్ అంతా కూడా మైక్రోస్కోప్ జరుగుతుంది కాబట్టి. ఈ టెక్నిక్ చూసిన తర్వాత మెజారిటీ ఆ తర్వాత వచ్చిన కౌంట్ చూద్దాం. మేము సర్జరీ చేసిన తర్వాత ఉదాహరణకు ముందు కౌంట్ లేదు, ఆ తర్వాత కౌంట్ వచ్చింది. నార్మల్గా 60 million 20 million అట్లా వస్తుంది చెప్పలేమండి. కొంతమందికి 2 million రావచ్చు, కొంతమందికి 5 million రావచ్చు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాకపోయినా వాటిని వాడుకొని అతని భార్యలకు ఎక్కించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, పోస్ట్ సర్జరీ ఈ 2 స్పర్మ్ బాగా వచ్చినాయండి.
ఈ కొన్ని అబ్నార్మల్ స్పర్మ్స్ ఉన్నాయి, వీటిని విడగొట్టాలి. ఎందుకంటే 10 మంది పరిగెత్తుంటే ఇద్దరు పడిపోయారు అనుకోండి పరుగు పందెంలో, మంచి స్పీడ్ పరిగెత్తే వాళ్ళు కూడా పాపం స్లో అయిపోతారు. అందువల్ల ఈ పరిగెత్తే రెండింటికి అడ్డం రాకుండా వీటిని తొలగించేస్తాం. దాన్నే స్పర్మ్ సెపరేషన్, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అంటాం. అంటే ఉన్న స్పర్మ్స్లో మంచి కణాలు ఏరుకోవాలి, వాటిని మాత్రమే లోపల ప్రవేశపెట్టాలి, వాటి స్పీడ్ పెంచడానికి మందులు వాడాలి, వాటి దూరం తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తే కొద్ది కౌంట్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతుంది. దాన్నే అసిస్టెడ్ టెక్నిక్స్ అంటారండి. ఇక్కడ చూడండి, ఒక స్పర్మ్ ప్రెగ్నెన్సీ ఎలా కలుగజేస్తుంది. ఇందులో యానిమేషన్ ఉంది చూడండి, తోక కదులుతుంది, స్పర్మ్ ముందుకు వెళ్తుంది. పసుపు కలర్లో ఉన్నది ఎగ్ యొక్క కవచం అండి, దాని జోన పెలిసిడానికి. ఇక్కడ చూడండి గ్రీన్గా ఒక ఎంజైమ్ పడిందండి. ఇక్కడ పింక్ కలర్లో రెండు ఫైబ్రిల్స్ వచ్చినాయి. అవి ఏం చేస్తున్నాయి, అండం దగ్గరికి వెళ్ళగానే పగులుతాయి. పగిలిన తర్వాత ఈ గ్రీన్ కలర్ ఎంజైమ్ని అక్కడ వదిలేస్తాయండి. వదిలిన తర్వాత ఆ ఏరియా మొత్తం మెత్తబడుతుంది. ఎందుకంటే ఎగ్ పగిలిపోకుండా దానిపైన దుర్భేద్యమైన కవచం ఉంటుంది. ఆ కవచాన్ని పగలగొట్టాలంటే ఈ ఎంజైమ్ అవసరం. ఇక్కడ గ్రీన్ ఎంజైమ్ ఏదైతే డిస్పర్స్ అయిందో దానివల్ల కొంచెం మెత్తబడుతుంది. ఆ తర్వాత స్పర్మ్ హెడ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి హెడ్ లోపలికి వెళ్ళిన తర్వాత తోక రాలి పడిపోతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి ఏం కావాలి, తలలో ఉన్న జన్యు పదార్థం కావాలి. అక్కడ దాకా వెళ్ళడానికి మాత్రమే తోక అవసరం. ఒకసారి లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఈ తోక రాలి పడిపోతుంది. హెడ్ లోపలికి వెళ్ళినాక ఒక జైగోట్ తయారవుతుంది. ఆ జైగోటు ఒక పండంటి బిడ్డగా పరిణమిస్తుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే నార్మల్ స్పర్మ్ తీసుకెళ్ళి ఎగ్ ధర పెట్టగలగడం. ఇక్కడ చూద్దాం, కౌంట్ తక్కువగా ఉంది అనుకుందాం కొద్ది మందిలో. దీన్ని మీసా అంటారండి. మీసా అంటే మైక్రోస్కోపిక్ ఎపిడిడిమల్ స్పర్మ్ యాస్పిరేషన్. టెస్టిస్ పైన ఉంటుందండి. దీనిలోంచి చిన్న నీటిలో వేసి మేము ఓపెన్ చేస్తున్నాం. ఆ ఫ్లూయిడ్ తీసుకుంటాం. ఆ ఫ్లూయిడ్లో కొన్ని స్పర్మ్స్ ఉంటాయి. ఎన్ని స్పర్మ్స్ ఉంటాయి మనం చెప్పలేము. ఉంటే 1 lakh ఉండొచ్చు, లేక 10,000 ఉండొచ్చు, లేక 10 ఉండొచ్చు. ఆ 10 దొరికినాయి అనుకోండి, అవే మహా అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే ఆ 10లో మంచిగా స్పర్మ్ ఏదైనా ఉంటే దాన్ని వైఫ్ యొక్క ఎగ్లోకి ఇంజెక్ట్ చేయటం. ఈ టెక్నిక్ ద్వారా చాలా తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకు, అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నా సరే బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆ వచ్చినట్టు ఇక్కడ చూడండి, మేము ఏమి యాస్పిరేట్ చేస్తున్నాం చూద్దాం. టెస్టిస్ చూడడానికి ఒక చిన్న సైజు ఒక గోళీలాగా ఉంటుంది, కానీ దాని లోపల 40 కిలోమీటర్ పొడవైనటువంటి ఒక నాళం ఉందండి. ఎపిడిడిమిస్లో అన్నిసార్లు మెలికలు తిరుగుంది. అంటే అన్ని కిలోమీటర్ల దాన్ని ఈ విధంగా కన్వల్యూటెడ్గా అయ్యి ఒక స్పర్మ్ అన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత బయటకు వస్తుంది. అంటే అన్ని స్టెప్స్ అక్కడ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్ని సరిగా ఉంటే, మనం యాస్పిరేట్ చేసినట్టు స్పర్మ్స్ బాగుంటే దాన్ని భార్యకి ఎక్కిస్తాం. అది కూడా ఎగ్ రిలీజ్ టైంలో ఎక్కియాలండి. మనం తీసుకొని పారేసుకోవడం లేదు, లేక వైఫ్ లేదు కాబట్టి తీసి పెట్టుకుంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెష్గా ఉన్నటువంటి స్పర్మ్ యాక్టివిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రీజ్ చేయొచ్చు, తర్వాత వాడుకోవచ్చు. కానీ వాటికంటే అప్పటికప్పుడు కనుక వాడగలిగితే స్త్రీ యొక్క ఎగ్ రిలీజ్ టైంలో దీన్ని యాస్పిరేట్ చేస్తున్నాం. సో టైమింగ్ వల్ల కూడా కొన్నిసార్లు సక్సెస్ రేట్ ఈజ్ బెటర్. ఇక్కడ చూద్దాం, ఇంతకుముందు ఎపిడిడిమిస్ యాస్పిరేట్ చేసామంటే ఇప్పుడు టెస్టిస్ని యాస్పిరేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ రాలేదనుకోండి టెస్టిస్లోకి వెళ్తాం. ఎందుకంటే ఎక్కడో చోట స్పర్మ్స్ ఉంటాయేమో అనే ఆశ ఆ వ్యక్తికి, ఆ జీవితానికి. అతని పిల్లలు కావాలని కోరుకుంటున్నాడు. ఎంత కష్టమైన నష్టమైనా అది ఓర్చుకుంటూ ఉంటాడు. తనలాగా నవ్వే పిల్లలు, తన యొక్క ప్రతిబింబాలు, తన బిడ్డలు కావాలని. ఎవరో స్పర్మ్ తీసుకుని వచ్చిన బిడ్డలు మాకెందుకని అలాంటి ఫీలింగ్స్ ఉంటాయండి మనుషులు. స్త్రీకి అలాగ ఉంటుంది, పురుషుడికి అలా ఉంటుంది. కాబట్టి అన్ని టెక్నిక్స్ కూడా పురుషుని యొక్క స్పర్మ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, దాన్ని ద్వారా ప్రెగ్నెన్సీ కలిగించడానికి. కొంతమంది ఏమవుతుంది, టెస్టిస్ కౌంటు 10 మిలియన్ కాకుండా 5 మిలియన్ ఉంటుంది, లేక 6 మిలియన్ ఉంటుంది. అది సరిపోదండి. వాటిలో అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువగా వస్తే వెరికోస్ అనే కండిషన్ ఉందండి. టెస్టిస్ సన్నగా ఉంటుంది. ఇది ఎన్లార్జ్ అవుతుంది కొన్నిసార్లు వెయిన్స్. ఎన్లార్జ్ వెయిన్నే వెరికోసిల్ అంటారు. వెరికోసిల్ ఉంటే ఏమవుతుంది, అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది, దానివల్ల కణాలు చనిపోతుంటాయి. పురుషునికి టెస్టిస్ బయటే ఉంటాయండి. ఎందుకు అని అంటే పొట్టలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత తట్టుకోలేక కణాలు చనిపోతాయి. కాబట్టి భగవంతుడు కానీ ఈ ప్రకృతి కానీ ఒక సంచి పెట్టడం జరిగింది. ఆ సంచిలో సంచి బయట ఉండి కణాలు మెల్లగా ఈ టెస్టిస్ తెచ్చి అక్కడ జారవించడం జరిగింది. అక్కడ కూల్గా అట్మాస్ఫియర్ ఉంటుందని. అందువల్ల మేము చెప్తాం, టైట్ అండర్వేర్ వేసుకోకండి, టైట్ జీన్స్ వేసుకోకండి. ఎందుకంటే టెస్టిస్ పొట్టకు దూరంగా ఉంది, అది కూల్గా ఉండాలి, దానికి వెంటిలేషన్ ఉండాలి. పొట్టలో 98.4 టెంపరేచర్ ఉంటే టెస్టిస్లో 96.4 ఉంటుంది. ఆ 2 degrees Fahrenheit వల్ల 100 మిలియన్ కౌంట్ తేడా వస్తుందండి. ఈ విషయం చాలామంది తెలియదు. ఏముందిలే అనుకుంటారు. కానీ స్త్రీకి అండాలు పొట్టలో ఉంటాయి, కానీ పురుషుడికి టెస్టిస్ బయట ఉంటాయి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అండి. స్పర్మ్ ఇస్ మోర్ సెన్సిటివ్ దాన్ ఎగ్. ఇక్కడ చూద్దాం, ఇది అమెరికాలో మేము చేసే టెక్నిక్ అండి. ఇది వెరికోసిల్ ఉంటే ఆపరేషన్ అంటే అక్కడ భయం. అమెరికాలో ఏ చిన్న ఘాటు పెడతానో సరే చాలా భయం. మనకి అలాగ ఉంటుంది. కానీ అక్కడ మోర్ ఎక్సెంట్రిక్ పీపుల్, లేకపోతే మోర్ కాన్షియస్ పీపుల్, మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మోర్ సఫిస్టికేటెడ్ పీపుల్, మోర్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఆల్సో ఇస్ అఫోర్డబుల్ బై దెమ్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తాయి కాబట్టి. వెరికోసిల్కి చూడండి, మనమైతే సర్జరీ చేసేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి చిన్న తీగ పంపించి ఇలా వెళ్ళి
రివర్స్గా వెళ్ళి చిన్న చిన్న స్ప్రింగ్ కాయిల్స్ ఉంటాయండి. ఆ కాయిల్ని అక్కడ వదిలేస్తే అది బ్లాక్ అయిపోతుంది. వారికోసిల్లో ఉన్నటువంటి దుష్ప్రభావాలు పోతాయి. దీన్ని జిఎం టర్కో కాయిల్ అంటారండి. కరెక్ట్గా పొజిషన్ చేసిన తర్వాత ఆ స్ప్రింగ్ని మనం వదిలేస్తే అది పోయి అక్కడ బ్లాక్ చేస్తుంది. కాబట్టి వారికోసిల్ కండిషన్లో దానివల్ల కౌంట్ తగ్గితే ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా పురుషునికి కొంత లాభం జరుగుతుంది. మనం చేసే సర్జరీ మైక్రో సర్జరీ. ఆ మైక్రో సర్జరీ ఏం చేస్తుంది చూడండి. ఇది క్లీవ్లాండ్ క్లింటన్ ఏం చేసింది. అనేక సీరియల్ కనబడుతున్నాయి మీకు. ఈ సీరియల్లో కొన్ని డిఫెక్ట్ ఉంటాయి. ఎలా తెలుసుకుంటాం అంటే సన్నటి అల్ట్రాసౌండ్ ప్రోబ్స్ ఉంటాయి మాకు సర్జరీలో వాడుకునేవి. మామూలు స్కాన్ అందరూ చేస్తున్న బయట, కానీ ఇంట్రా ఆపరేటివ్ ప్రోబ్స్ ఉంటాయి. వాటి ద్వారా తెలుసుకొని ఏవైతే డిఫెక్ట్ ఉన్నో వాటిని క్లిప్ చేస్తున్నాం. వాటి క్లిప్ చేసి మనం ఎట్లా అయితే స్టేపుల్ కొడతామో అలా టిష్యూ స్టేపుల్స్ ఉంటాయి. ఆ టిష్యూ స్టేపుల్ ద్వారా మైక్రో సర్జరీ చేస్తే దానికి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే కౌంట్ తగ్గింది అని అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది అవుట్ పేషెంట్ చేస్తున్నాం. కేవలం 2 సెంటీమీటర్ ఇన్సిషన్లో మైక్రో సర్జరీ చేస్తున్నాం. ఆ తర్వాత రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. 60-70% సక్సెస్ అవుతుంది నేను చెప్పాను. కానీ వాళ్ళ లోపల ఉన్న కౌంట్ వాడుకొని చేయడానికి ఇక్సీ టెక్నిక్ ఉంది. అంటే స్పర్మ్ తీసుకొని భార్యకి డైరెక్ట్ ఇంజెక్ట్ చేయడం, ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం. ఆ టెక్నిక్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా వ్యూవర్స్కి అందరికి కూడా సలహాలు సూచనలు అద్భుతమైనటువంటివి ఇచ్చారు. డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారి సలహాలు సూచనలు చూశారు కదా. ఇక వారిని సంప్రదించాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోగలరు.